18 ఎకరాల ఫామ్ హౌస్ ఏదో ఉన్నట్టు విషయం మాకైతే తెలిసింది. నిజంగానే కవిత గారికి 18 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా? అంటే నిజంగానే ఒకేళ మీరన్నారు, మీరు గతంలో కూడా చెప్పారు. చాలా తక్కువలో ఉన్నారు. ఆమె ఎక్కడ జాబ్ చేసే ఆమె. అప్పుడు డబ్బులు లేవు. అసలు ఇప్పుడు ఈ 18 ఎకరాల ఫామ్ హౌస్ ఒకటి కొన్ని కోట్ల రూపాయల కార్సు అసలు దీనికోసం ఏమంటారు? అంటే ఈ కార్లు అయితే అందరికి కనబడుతున్నాయి. బిల్డింగ్ కనబడతా ఉంది. ఫామ్ హౌస్ ఒకటే కాదు, ఒక 2, 3 ఉన్నాయి. షామీర్పేటలో ఉన్నాయి, శంకరపల్లిలో ఉన్నాయి, ఇంకెక్కడో ఉన్నాయని తెలుసు. అది 18 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. ఉండు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే. ఎలా వచ్చింది అనుకోవచ్చు ఈ డబ్బంతా? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఒకటి నేను చెప్తాను. జాగృతి సంస్థ పెట్టిన తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ పెట్టారు. దాని మీద ఎన్నో ఒక 300 కోట్లు తీసుకొచ్చారని ఒక పుకారం ఉన్నది. మరి దాని మీద క్లారిటీ ఇంతవరకు ఇవ్వలేదు. ఆ రోజు వచ్చిన సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రూడి గారు వచ్చి 3 రోజులు ఇక్కడ స్టే చేసారు. ఆయన ఖర్చు గంటకు 3 లక్షలు అని చెప్పేసి తెలుసు. మరి ఆయన ఎక్కడి నుంచి ఢిల్లీకి పోయే లోపలనే ఆయన మంత్రి పదవి ఎందుకు ఊడింది అది కూడా తెలుసుకోవాలి కదా. దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇంతకుముందు వచ్చినటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. మరి దీనికి ఆన్సర్ ఇస్తే ఇప్పుడు నివృత్తి అవుతుంది. ఆన్సర్ ఇవ్వకుంటే అది క్వశ్చన్ లాగానే ఉంటుంది కదా. మరి ఎట్లా వచ్చినాయి అంటే మీరు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు 300 కోట్లు కానివ్వండి, ఇక్కడ వచ్చినట్టు భారత జాగృతి ఇది ఇప్పుడు ఒక దశలో ఎట్లా అయిందంటే తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా నడిచినటువంటి జాగృతి పొజిషన్. ఓకే. ఆ పొజిషన్ రావడానికి కార్యకర్తలే కారణం. ఒకప్పుడు